గత ప్రభుత్వంలో అధికారుల నుండి ఎవరైతే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారో అంబటి రాంబాబు గారిని పేరుని అట్లాంటి వాళ్ళు జోలికి అసలు భయపడుతుందా గవర్నమెంట్ ఏంటి? వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ మాట్లాడుతూనే ఉన్నారు కదా, చూడడానికి కష్టంగా ఉంది. ఎందుకని వాళ్ళని వదిలేస్తున్నారు? మీరు భయపడుతున్నారు వాళ్ళు? మీరు మరి ఎందుకని వాళ్ళ చర్యలు తీసుకున్నారు? ఎన్నో కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. మరి ఎందుకని వాళ్ళు అట్లా వదిలేశారు? విషయం ఏంటంటే దేనికైనా ఒక టైం రావు. 1 year అయిపోయింది మేడం. 1 year అవ్వచ్చు, మీరు అన్నది కరెక్ట్. వాళ్ళ పాత వీడియోలు చూస్తుంటే మాకే మీడియాలో ఉన్న మాకే అబ్బా అనిపిస్తుంది. మరి కంప్లైంట్ నాకు ఇవ్వండి. మీడియా తరఫున కాదండి, మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు కూడా మీరు అందరూ కూడా పత్రికా వెళ్ళారు. సారీ టు సే, మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కంప్లైంట్ నేనేమంటానంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో గవర్నమెంట్కి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఈ ప్రజలకు కూడా తెలుసు. దయచేసి బాగే వాళ్ళు బాగుతూనే ఉంటారు, వాళ్ళ నేచర్. అలాగని వదిలిపెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఓకే, అన్నిటికీ సమాధానం ఉంటుంది. కాకపోతే ఒక రోజు ఒక ముందు ఉంటుంది, ఒకరికి ఒక రోజు తర్వాత ఉంటుంది, అంతే. అంతకు మించి ఈ సిచ్యువేషన్ మేమే భయపడాల్సిన అవసరం, మేము తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందులోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్నంత వరకు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేమే కాదు, మా డిపార్ట్మెంట్ కూడా ఎవరికి భయపడాలి.